హే మామ, మనమిద్దరం ఒకటే కాలేజ్ చదువుకుందాంరా. సరే మామ. 2,000 years later. రేయ్, నువ్వు ఇంటర్ హాస్టల్లో చదువుకోవాలి అంతే. నాన్నగారు అది నోరుమొయ్ గాడిద. బికాస్ ఐఎమ్ అన్ ఇంట్రోవర్ట్. దే ఆర్ ఇండియన్ పేరెంట్స్. ఐ గాట్ అప్. మేమిద్దరం ఒక దగ్గర చదువుకుందామన్న ప్లాన్ ఫెయిల్ అయ్యి వాడేమో ఇంటి దగ్గర ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. నేనేమో ఆ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాను. అప్పుడు నేను వేరే ఆప్షన్ లేక ఐఐటి కొట్టేసి నెక్స్ట్ సుందర్ పిచాయ్ అయిపోదాం అనుకున్నా. ఐ హ్యావ్ నో సిండ్రోమ్. నో అర్థమైందా? నో నో సిండ్రోమ్ అంటే నో ఏదైనా ఒక విషయం సగం వింటానికే చిరాకు నాకు. రెండోసారి కూడా వినాలా? ఆర్ యూ ఫ్రీ? ఎస్. ఆర్ యూ గోయింగ్ అవుట్ విత్ మీ? ఎస్. వంకాయ తింటావా? ఎస్. ఆర్ యూ ఇంట్రెస్టెడ్ ఇన్ హ్యాంగ్ అవుట్? ఎస్. ఈ సినిమా చూస్తావా? ఎస్. ఆర్ యూ ఎగే? ఎస్. నో 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 నో. సిటీలో తెలిసి పాష్గా హాస్టల్ అంటారేమో. ఒంటరి వాడిని నేను ఎవరి వాడిని పిచ్చోడు. అప్పుడు వాడిని చూశాక కొంచెం హ్యాపీగా ఫీల్ అయినా. The next day. కెమిస్ట్రీ. ఏం రాసినవురా అప్పటి నుంచి? ఏం రాయాలి సార్? ఏముందని రాయాలి బోర్డు మీద? ఏమన్నావురా? ఒక్క లైన్ కూడా రాయలేవారా అప్పటి నుంచి? ఏం చేస్తున్నావు? ముచ్చాలు పెడుతున్నావు? ఫస్ట్ డేనారా నీది రోజు? ఫస్ట్ డేనా? అవును సార్. ఫస్ట్ డే అని వదిలేస్తున్నావు. రేపు గనక బుక్కులో ఈరోజు రాసిందంతా లేకపోతే లేస్తా. సరే సార్. ఆ క్లాస్ విన్న తర్వాత నా ఏటి కలలుగానే మిగిలిపోయాయి. Later that night. ఈజ్ ఇట్ రియల్ ఆర్ ఈజ్ ఇట్ ఎ మ్యాట్రిక్స్? ఇప్పుడు నేను కూడా మ్యాట్రిక్స్ బ్రేక్ చేయాలనా? లేదా ఇదంతా నా ఇల్యూజనా? ఆర్ ఈజ్ ఇట్ ఎ డ్రీమ్? నేనేదన్నా కలలో ఉన్నానా? నేనెవరు అసలుకి? నేను ఇక్కడ ఎందుకున్నా? నేను పుట్టడానికి కారణం ఏంటి? పుట్టిందో చనిపోనీకైతే పుట్టినప్పుడే చనిపోవచ్చుగా. ఎందుకు అసలు ఇదంతా? హూ యామ్ ఐ సపోజ్ టు బీ? జోక్స్ ద పార్ట్. ఆ రోజు సోహో నేను అర్జున్ రెడ్డిలో వాడు ఏడుస్తాడు ఆ గ్రిల్ పట్టుకొని అలా కూడా ఏడిచిన. నాకీడ చదువుకున్నాడు కాదు. నవ్వుతున్నారా? నవ్వకండి, మీరు నవ్వకండి. మీరు నవ్వుతే బంద్ చేసేస్తా. ఎవట్రా డైలాగ్ రాసింది? మారండ్రా. ఈ అవుట్డేటెడ్ డైలాగ్స్ ఇంకెన్ని రోజులు వాడతారా? కొత్త వెతకండి రా. ఎందుకు ఏం చేస్తున్నారు పొద్దున్న నుంచి? నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఫస్ట్ థింగ్ మా డాడీకి కాల్ చేసా. నాకీడ చదువుకున్నాడు కాదు పప్ప. నేను ఇంటికి వచ్చేస్తా పప్ప. సరే నేను వస్తా, మాట్లాడదాం. నెక్స్ట్ డే మా డాడీ వచ్చిండు కాలేజ్కి. ఆ రోజు మా డాడీని చూడగానే ఏడ్చినా చూడండి. కాలేజ్ మొత్తం తెలిసిపోయింది నేను కాలేజ్లో ఉండాలని ఏడ్చినా అని. ఏం అర్థమైతలేదు నాకు. నాకీడ చదువుకున్నాడు కాదు పప్ప. నేను ఇంటికి వచ్చేస్తా పప్ప. ఎందుకు వీడియం చేస్తావు? దిగుడులా వీడియం చదువుకుంటావు. మా డాడీ మరీ అంత స్ట్రిక్ట్ పేరెంట్ కాదు, కానీ అప్పుడప్పుడు జయజానకి నాయకాలు జగపతి బాబుల మరి నా పరువు అని ఆలోచిస్తూ ఉంటాడు. ఆఖరికి వెయిటింగ్ హాల్లో కూర్చొని మా అయ్య పక్కన కూర్చొని ఏడుస్తూ ఉంటే ఓ ముస్లిం వచ్చి 2 సంవత్సరాలు చదువుకోనానా అయిపోతుంది అని చెప్తుంది. చదువుకో నాయనా, ఏం చేసేది ఉంది, మంచిగా చదువుకుంటే మంచిగా ఉంటావు. ఎట్ ద టైమ్ ఐ హ్యావ్ లీస్ట్ పేషెన్స్. అమ్మ ముస్లమ్మ, మీకు ఎవరు చెప్పారు చదువుకుంటేనే లైఫ్ బాగుంటుందని? చెప్పండి
సరే నాకింత సలహా ఇస్తుండ్రు. నేను ఎందుకు ఇంటికి వెళ్ళాలనుకుంటున్నా మీకు తెలుసా మీకు తెలుసా? ఐ హ్యావ్ సమ్ గోల్స్, హ్యావ్ టు డూ సంథింగ్. అందుకే వెళ్దాం అనుకుంటున్నా. మీరెవరు నాకు చెప్పడానికి? మీరెవరు? నాయనా ఏమో అంటున్నావు. నేను ఏడిచింది వినిపించింది నీకు? నేను ఎందుకు ఏడుస్తున్నా అనిపించింది నీకు? ఇప్పుడు మాత్రం అంటున్నావు. ఏమైంది? వినిపిస్తలేదు. ఇంకో 2 నిమిషాలు చెప్తా ముసలామెను తిట్టేటోని కావచ్చు నేను ఆడనే ఆన్ ది స్పాట్. నేను ఉండ పప్ప. ఏంది పప్ప ఇదంతా టార్చర్. పొద్దున్నే లేపుతారు, క్లాస్ అంటారు, ఆడేదో చెప్తాడు, నాకు అర్థం కాదు. ఏమైతుందో అర్థమైతలేదు. ఎవడేదో వచ్చి చెప్పి వెళ్ళిపోతాడు. బోర్డు మీద ఏం రాద్దామంటే ఏముండదు. నేను కూడా ఇంకొన్ని రోజులైతే ఛత్రపతి సినిమాలో వాళ్ళ అమ్మురినట్టు సూర్యుడు అని సన్నుని వెతికేలాగా ఉన్నా పప్ప. నేను సన్నుని చూసి ఎన్ని రోజులు అవుతుందో తెలుసా? ఆ రోజు నువ్వు దించెళ్ళిన రోజు మధ్యాహ్నం. అంటే ఈ లోపల ఉంటే బయట ఏదైనా 10 మిసైళ్ళు వేసేసి ప్రపంచమంతా అంతమైపోయినా నాకు మాత్రం తెలిసేటట్టు లేదు పప్ప. ఇంకో 2 సంవత్సరాలు ఉంటే బయట కలికి అవతల రచ్చిపోయినా నాకు తెలియదు పప్ప. అట్లుంది లోపల ఉంటే. ఏంది బ్రో అది? కలికి పట్టు పోస్టరా? లేదు బ్రో, నిజమైన కలికి. కలిని చంపడానికి వచ్చాడు. సరే అంత కాదు. నేను ఈడ ఒక రూమ్ తీసుకుంటా, అందులో నేను ఉంచుతా. రోజు అప్ అండ్ డౌన్ చేసుకో కాలేజ్కి. నేను సార్తో మాట్లాడతా. ఆ రోజు మా డాడీ తన కైండ్ సోల్తో నాకు ఒక మాట చెప్పిండు. ఏంటంటే నేను ఇక్కడ ఒక రూమ్ తీసుకొని ఉందాం, అందులో నేను ఉంచుతా. యూ క్యాన్ కంటిన్యూ యాజ్ ఎ డే స్కాలర్ ఇన్ దిస్ కాలేజ్ అని చెప్పిండు. ఒక్క 2-3 మంత్స్ వెయిట్ చేస్తే ఇట్ విల్ బి పాసిబుల్ అని చెప్పిండు. యాజ్ ఎ రెడ్ ఫ్లవర్ నేను మా డాడీ చెప్పినంత నమ్మేసి 2 ఇయర్స్ అదే జైల్లో ఉండి చదువుకున్నా. నేను వీడియో మధ్యలో ఒక దగ్గర చెప్పిన, చదువుకుంటే ఏమొస్తా అని. నన్ను ఇన్స్పిరేషన్ తీసుకొని చదువుకోకుండా ఉండకండి, చదువుకోండి, మీ ప్యాషన్ వేరు ఫాలో కండి. ఎడ్యుకేషన్ ఈజ్ ఇంపార్టెంట్. స్టడీ అండ్ డూ వాట్ ద ఫక్ యూ వాంట్. ఐఎమ్ కరెంట్లీ ఇన్ మై గ్రాడ్యుయేషన్, That's it for this video guys. Please like, share and subscribe. Okay, bye.